అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అయితే నేను మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మాళ్ళ ఇల్లు అంటే అరకు సైడ్, విజయనగరం దగ్గర అరకు సైడ్ ఉంటుంది. అక్కడికైతే వచ్చాను. ఇంకొక ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ చూసారా అలాగే మేము మేడ మీద వేసుకున్న మొక్కలు ఇలా అయితే కిందన వేసుకున్నారు. ఇక్కడ పచ్చిమిరకాయలు వచ్చాయి ఈ చెట్టుకి అయితే. ఇక్కడైతే టమాటీలు వేసారు. మళ్ళీ ఏటేటి పాదులు వేసారమ్మా? పాదులు ఏటేటి వేసారు? బీరకాయ పాదులు, ఇంకా ఇక్కడ చూసారా ఎంత పెద్ద గులాబీ చెట్టు ఉన్నదో. చాలా పెద్ద గులాబీ చెట్టు ఉన్నది. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, నేను కొంచెం ఓడిపోయాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగా చెట్టు నిండా చాలా పెద్ద చెట్టు ఉంది. ఇది ఇక్కడ ఇదిగా చాలా పెద్ద చెట్టు. ఆనపకాయలు చూసారా, నేనైతే మేడ మీద వేసాను. అక్కడ అలాగే అవుతున్నాయి అనుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే అవుతున్నాయి. చిన్న చిన్నవి వస్తున్నాయి, అలాగే నల్లగా అయిపోయి పడిపోతున్నాయి. ఇక్కడ కూడా పల్లెటూరులో కూడా అలాగే సేమ్ అవుతుంది. ఏంటో ఆనపకాయ పాదు ఉండి వస్తుందని. అమ్మ ఆనపకాయలు బాగా వస్తున్నాయా, లేకపోతే ఇలాగే వచ్చి చిన్న చిన్న పుంజులు వచ్చి పడిపోతున్నాయా? నేను కూడా మాది ఒడిశా అనమాట. నేనైతే మేడ మీద మొక్కలు వేసాను. నేను మేడ మీద మొక్కలు వేసాను అనమాట. అలాగే ఆనపకాయ పాదు కూడా వేసాను. సేమ్ ఇలాగే వస్తుంది, సేమ్ ఇలాగే పుంజులు వస్తుంది. అది నల్లగా అయిపోయి పడిపోతుంది. ఎందువల్ల తెలియట్లేదు. ఎండకే వల్ల వస్తుంది, అందువల్ల అలాగే అయిపోతున్నాయి. ఇక్కడ ఇలా మొత్తం కనకాంబరాలు వేసుకున్నారు. ల్యాండ్ ఇలా ఉన్నది, కొంచెం ఉన్నది. ఇలాగా కోళ్ళు కూడా ఉన్నాయి చూసారా. ఇదిగో 2 కోళ్ళు కూడా పంచుతున్నారు. అదిగో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.